లోక సమస్త సుఖినో భవంతు. అన్ని ప్రాణులకు, మనుషులకు, జీవాలకు, ప్రతి జీవికి నా నమస్కారములు. అందరికీ హాయ్. ఈ రీసెంట్గా మనం చూస్తున్నాం, అందరికీ తెలుస్తుంది ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అని. సరే, మనిషి ప్రతి ఒక్క ప్రాణం విలువైనది ఈ యూనివర్స్లోనే. ఇక్కడ మనం మొదటగా మాట్లాడవలసింది కనుక వస్తే, అసలు మనిషి యొక్క సార్థకత ఏంటి అంటే, అదే మనిషి వాట్ ఈస్ ద మీనింగ్ఫుల్ ఆఫ్ లైఫ్? వాట్ ఈస్ ద మీనింగ్ఫుల్ ఆఫ్ లైఫ్? అసలు జీవితం యొక్క అర్థం ఏంటి అంటే, ఒక అర్థవంతమైన జీవితాన్ని క్రియేట్ చేయడమే, ఒక మలచడమే, ఒక అర్థవంతమైన జీవితాన్ని మనం తీర్చిదిద్దడమే ఈ సమాజానికి మనం ఇచ్చేటటువంటి ఒక అవకాశం లాంటిది ఒక జీవితం. అలాంటిది అసలు యూనివర్స్ ఎప్పుడు పుట్టింది? యూనివర్స్ ఆరిజిన్ అప్రాక్సిమేట్లీ 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో. సోలార్ సిస్టమ్ తీసుకుంటే కనుక 4.5, అందులో మన ప్లానెట్ తీసుకుంటే కనుక 3.5 to 4 బిలియన్స్ ఎగో. యాజ్ పర్ ది కాస్మాలజీ అండ్ సైన్స్, యాజ్ పర్ ది కాస్మాలజిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్, యాజ్ పర్. బట్ సరే, మీరు కనుక ఒక రిలీజియన్, ఏ రిలీజియన్ తీసుకున్నా, క్రిస్టియానిటీ తీసుకున్నా, మీరు హిందూయిజం తీసుకున్నా, ఇస్లాం తీసుకున్నా, ఏ రిలీజియన్, హిందూ చాలా ఉన్నాయి. బుద్ధిజం, జైనిజం, జొరాస్ట్రియనిజం, హిందూయిజం, ముస్లిం, క్రిస్టియానిటీ చాలా ఉన్నాయి. బట్ మీరు కనుక చూసుకుంటే కనుక, సరే ఫస్ట్ ఏన్షియంట్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీకు ఫస్ట్ వచ్చేది హిందూయిజం. బట్ మనిషి ఇక్కడ హిందుత్వం అనేది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే శబ్దానికి చాలా పవర్ ఉంటుంది ఈ యూనివర్స్లోని, ఈ ప్లానెట్ మీద, ఎర్త్కు. అది మీరు కనుక కొంచెం మెడిటేట్ చేస్తే ఫ్యాక్ట్ అనేది మీకు తెలుస్తుంది. సో అసలు మనిషి యొక్క సార్థకత ఏంటి? ఏ మతం తీసుకున్నా సరే, మీరు ఏ మతంకైనా సరే, అంటే మతం అంటే ఏంటి? మతం అంటే ఏంది? జీవులను చంపుకొని తినాలా? అసలు మనిషి అంటే ఏంది? జీవి అంటే ఏంది? మనిషికి కలిగిన ఏదైనా ఒక భావాన్ని వ్యక్తపరచగలడు, తెలియజేయగలడు, మాట రూపంలో చెప్పగలడు, ఒక శబ్ద రూపంలో అర్థవంతంగా. అందుకే మనిషి అని పేరు పెట్టారు. జీవి అంటే తన యొక్క భావాన్ని, తన యొక్క అర్థాన్ని, తను కలిగినటువంటి భావోద్వేగాన్ని వెల్లడించలేదు. అది జీవి అంటే. సో అందుకని భగవంతుడు ప్రతి జీవిలోనూ ఉన్నాడు, అంతకు మించి ఇతర దైవం లేదు. ఎవరు జీవారాధకులో వాళ్ళే నిజమైన దైవారాధకులని హిందూ మాంక్, స్పిరిచువల్ లీడర్, పీపుల్స్ లీడర్ అయినటువంటి ఫైరీ హ్యూమన్ బీయింగ్ అయినటువంటి స్వామి వివేకానందుల వారు చెప్పారన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు భగవంతుడు ప్రతి జీవిలోనూ ఉన్నాడు, అంతే. ఈ ప్లానెట్ మీద మాత్రమే ఇదంతా. మీరు మహాభారతం తీసుకోండి, రామాయణం తీసుకోండి, శివుడు తీసుకోండి, ఎవరు వెంకటేశ్వర స్వామి, క్రిస్టియానిటీ, మీరు యేసు తీసుకున్నా, ప్రతి ఒక్క మతం, ముస్లిం దేవుడు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా ఈ ప్లానెట్ మీదే కదా ఇదంతా. మీకు తెలిసే ఉంటుంది బీసీ, ఏడి, వీటి గురించి. అంటే ఎంత హిస్టరీ బ్యాక్ అంత వెనక్కి వెళ్తే మీకు అంత తెలుస్తుంటుంది. సో అసలు ప్రతి ఒక్క మతం ఉద్దేశం ఏమై ఉండాలి? అసలు మనం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, ఇతరులకు మంచి మేలు చేయాలి. ఇదే అన్ని మతాల సారం. ఇంకేదైనా ఇంతకు మించింది ఏదైనా పవిత్రంగా ఉండడం కంటే, ఇతరులకు మంచి మేలు చేయడం కంటే ఇంకేదైనా ఉంది అంటే ప్లీజ్ నాకు ఏదైనా చెప్పండి, నేను తెలుసుకుంటాను, నేను అక్కడికి వెళ్తాను, నేను నేర్చుకుంటాను. ఏ మతమైనా సరే ఈ ప్లానెట్ ఎర్త్ మీద పవిత్రంగా ఉండటం, ఇతరులకు మంచి మేలు చేయటం, ఇదే అన్ని మతాల సారం. అందరికీ ధన్యవాదములు.
ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయండి. ప్రతి ఒక్కరి పట్ల ఎలాంటి హాని ఇబ్బంది కలగకుండా చూడండి. సంతోషంగా ఉండండి. ఎవరిని ఏ జీవహింస చేయకూడదు. ఏ జీవికి హాని కలిగించకూడదు. అంటే మనుషులనే చంపుకుంటున్నామంటే జీవుల్ని ఎక్కడ బతికనిస్తాం? కానీ ఇక్కడ ఏదో అర్థమవుతుంది. సో ఫస్ట్ మనుషులుగా మనం, నాకు చెప్పడానికి రావట్లేదు, అంటే జీవులే బెటర్ ఏమో అన్నంత వరకు నాకు అనిపిస్తుంది. మాటలు రావో, చెప్పలేవు కానీ, వ్యక్తపరచలేవు కానీ. సో ప్లీజ్ దయచేసి అందరూ గొప్పవారే. ఆదర్శం గల వ్యక్తి 1000 తప్పులు చేస్తే ఏ ఆదర్శం లేని వ్యక్తి 50,000 తప్పులు చేస్తారని ఒక నిశ్చయం. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండడం మంచిది. సో తప్పు అన్నది అంటే పొరపాటు అన్నది చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా తెలిసి తెలియక చేస్తేనే అదొక పొరపాటులాగా భావించాలి. ఇట్లా మనుషులనే ఇంత తెలిసి కూడా మన అన్నింటికీ మనసే కారణం. మనిషే చంపాలనుకుంటున్నారంటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా అసలు భారతదేశం అంటే ఏంటి ముందు? అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారనమాట, మీరు ముందు భారతదేశం గురించి తెలుసుకోవాలనుకుంటే స్వామి వివేకానందను అధ్యయనం చేయండి. అతనిలో ప్రతిదీ సకారాత్మకమే కానీ నకారాత్మకం ఏది లేదు. ఇఫ్ యూ వాంట్ టు నో ఇండియా, స్టడీ వివేకానంద. ఇన్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, నథింగ్ ఈజ్ నెగిటివ్. సో అది ఇక్కడ అందరూ సమానమే. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయండి. ఎవరో జాబ్ వచ్చిందని, ఒక అధికారంలో ఉన్నారని, ఒక ఆఫీసర్లో ఉన్నారని, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఒక సక్సెస్ వచ్చిన వాళ్ళని, ఒక డబ్బు ఉన్న వాళ్ళని మాత్రమే రెస్పెక్ట్ చేస్తే సరిపోదు. అంటే ప్రతి ఒక్కరు కూడా పుట్టిన తర్వాతనే ఇవన్నీ కూడా వాళ్ళు సాధించుకున్నారు. వారు కష్టపడి వారి యొక్క జీవన విధానంలో వారు చేసుకున్నటువంటి మార్పులకు, వారి యొక్క కష్టపడే తత్వానికి కానీ. అంతేగాని ఎవరు పుట్టుకతోటి అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు. మీరు చేసుకుంటే కటిక పేదరికంలోనే పుట్టవచ్చు, మన చేతులు లేదు జీవితం. ఎలాన్ మస్క్, అమెజాన్ CEO లాంటి, అంబానీ లాంటి ఒక కొడుకు కూతురులో కూడా పుట్టవచ్చు. మన చేతులు లేదు, పుట్టుక ఎవరి చేతులు ఉంటుందో. సో ప్లీజ్ హ్యూమానిటీగా ఉందాం, అందరినీ ప్రేమిద్దాం, అందరినీ సంతోషంగా చూసుకుందాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ ప్రేమిద్దాం. అన్నింటికీ మనసే కారణం. మన మనసుకి ఏదైనా సరే హాని కలిగి ఏదైనా సరే చేయొద్దు. అందరికీ ధన్యవాదములు. మీ అందరు నేను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్.